హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ని ఇటీవల ఆర్ఆర్బి వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ను భర్తీ చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మొత్తం 2569 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో ఈ పోస్టులకు సంబంధించి స్టెప్ బై స్టెప్ అన్ని వివరాలను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అక్టోబర్ 31, 2025 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. పోస్టుల యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక జూనియర్ ఇంజనీర్, అలాగే డిపో మెటీరియల్ సూపర్డెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఆర్ బీటెక్ చేసి ఉన్నవారు అర్హులనైతే తెలియజేస్తున్నారు. దానితో పాటు బీఎస్సీ కేటగిరీకి వచ్చినట్లయితే కనుక సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫుల్ నోటిఫికేషన్లో నా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే స్టేజ్ 1 అలాగే స్టేజ్ 2 అనే రాత పరీక్ష, ఆన్లైన్ రాత పరీక్ష అనేది ఉంటుంది. స్టేజ్ 1లో ఉత్తీర్ణత సాధించిన వారిని మెరిట్ లిస్ట్ తీసి వారికి స్టేజ్ 2 ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. స్టేజ్ 2 ఎగ్జామ్లో మీరు అనుకున్నన్ని మార్కులు మెరిట్ లిస్టులోకి వచ్చినట్లయితే కనుక వారికి మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాల్లో అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పరీక్ష విధానాన్ని విషయానికి వచ్చినట్లయితే కనుక మొత్తం 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను అడగడం జరుగుతుంది. దానిలో గణితం నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ను 15 మార్కులకు అడగడం జరుగుతుంది. అలాగే జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ని 30 మార్కులకు, ఇలా మొత్తం 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు అడగడం జరుగుతుంది. దీనికి టైం వచ్చేసి 90 నిమిషాలు ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ 1/3% నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే కనుక నెగిటివ్ మార్కింగ్లో మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే అప్లికేషన్ ఫీజు, ఈ ప్రాసెస్ అంతా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. త్రూ ఆ లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.